దేవునికి మహిమ. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మిత్రులారా, హ్యాపీ సండే. ఈరోజు మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 50 మంది భారతీయులతో సూటిగా సుత్తి లేకుండా మాట్లాడేది ఏంటంటే, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఈరోజు పార్టీలు లేవు, నాయకులు లేరు, క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు కూడా ఎవరూ లేరు. అన్ని పార్టీల్లో, అన్ని వ్యవస్థల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో చేరినటువంటి ఈ కుల ఉన్మాదం, ఈ మతోన్మాదం, ఈ స్వార్థం, స్వనీతి, దుర్నీతి, అవినీతి, పేరాశ, దురాశ, ఇదంతా కూడా అక్రమం విస్తరించిపోవడంతో అనేకుల్లో దేవుని ప్రేమ చల్లారిపోయి అందరూ కూడా కులం మతం స్వార్థం, రిజర్వేషన్లు పేరుతో ఒకవైపు దళిత నాయకులు నాశనం చేసేస్తున్నారు, క్రైస్తవ పాదిరులు నాశనం చేసేస్తున్నారు. ఈ పార్టీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు చూస్తే కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా సిండికేట్ అయిపోయి, మిత్రులారా, ప్రజలకు చెందాల్సిన ఆస్తులన్నీ కూడా దోసుకొని ఇంకా జమీందారులుగాను, భూస్వాములుగా, రాజులుగా ఇంకా రాజకీయ వ్యవస్థ కొనసాగుతున్నట్టు ఉంది తప్ప రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టు లేదు. అర్ధ స్వతంత్రం వచ్చింది. అసలు విషయానికి వస్తే మిత్రులారా, సమస్య అంతా కూడా నరేంద్ర మోడీ గారి దగ్గరే ఉంది. నరేంద్ర మోడీ గారు నేనే దేవుడిని అంటున్నాడు, నేను కారణ జన్ముడిని అంటున్నాడు, రాముడిని అంటున్నాడు, విశ్వగురువుని అంటున్నాడు, నేనే దేవుడిని అంటున్నాడు. ఇంకా ఆయన్ని ఆరాధించే భక్తులు కూడా పెరిగిపోయారు. క్రైస్తవుల్లో, ముస్లింల్లో, హైందువుల్లో చాలామంది పెరిగిపోయారు. రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో కాదు, ప్రపంచ ఏకప్రభుత్వం రాబోతుంది, వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతుందని ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అధ్యక్ష రంజిత్ ఓఫిర్ గారు మెసేజ్లో విని, ఆ మెసేజ్ని బట్టి నేను తెలియజేసేది ఏంటంటే, క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు, సిక్కులు, జైనులు, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, నాస్తికులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల్ని పరిపాలించడానికి ఒక భారత రాజ్యాంగం తప్ప కులంతో పని లేదు, మతంతో పని లేదు, రిజర్వేషన్లతో పని లేదు. కులాలు కావాలని చెప్పి హైందవ మతం, సనాతన ధర్మం చెబుతుంది. దానికి ఇష్టపడినటువంటి దళితులు, ఆదివాసులు, గిరిజనులు, హరిజనులు, చాలామంది అన్ని కులాల్లో కూడా ఈరోజు హిందూయిజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆ హిందూయిజాన్ని ఏమి విడిచిపెట్టలేదు, క్రైస్తవులు విడిచిపెట్టలేదు, ముస్లింలు కూడా విడిచిపెట్టల. కులాలు మనువాదం కావాలి అనేవాళ్ళు, కులాలు కావాలి, వర్ణ వ్యవస్థ కావాలి, ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు కావాలి, హిందువుల హక్కులు కోసం వాళ్ళు పోరాటం చేస్తారు, ముస్లింలు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తారు, క్రైస్తవులు వీళ్ళ హక్కుల కోసం వీళ్ళు పోరాటం చేస్తారు, ప్రాంతీయ పార్టీలు, కొన్ని ఉద్యమ పార్టీలు వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. టోటల్గా చెప్పాలంటే కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఈజీగా రాజకీయాలు 2014 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కష్టపడకుండా ఈవీఎంల ద్వారా, టీవీ ఛానల్స్, వార్తాపత్రికల ద్వారా చాలా సునాయాసంగా మహారాజుల్లాగా వీళ్ళు ప్రజల చేత కాకుండా ఈవీఎంల చేత అధికారంలోకి వచ్చి 2014 నుంచి ఇప్పటివరకు కూడా పరిపాలిస్తున్నారన్న సంగతి బీజేపీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు తెలుసు, క్రైస్తవులకు తెలుసు, ముస్లింలు తెలుసు, హైందువులకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరెట్టపోతే మనకెందుకు, మనం ప్రశ్నించామంటే ఈ ఆర్థిక నేరాలలో లోనేస్తారని రాజకీయ నాయకుల భయం, మనం ప్రశ్నించామంటే ఉద్యోగాలు పోతాయని ఉద్యోగస్తుల భయం, మనం ప్రశ్నించామంటే మనం మత విశ్వాసాల్లో ఎక్కడ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ, శివశక్తి వీళ్ళు మా మీద దాడి చేస్తారని చెప్పి వీళ్ళు ఎవరు కూడా ప్రశ్నించకుండా, ఇటు బైబిల్ వాక్య ప్రకారం చూసుకుంటే వాక్యాన్ని అనుసరించకుండా, ఖురాన్ని అనుసరించకుండా, భగవద్గీతను అనుసరించకుండా
ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామంటే బతకడం కోసం, బతకలేక బడిపంతులు అన్నట్టు బతకడం కోసం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతల్లో తిరుపతి ఏడుకొండల వారు, ఆపద ముక్కుల వారు ఆయన నమ్ముకుంటే నమ్ముకున్నవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి మొక్కుకున్నారు, మొక్కుబడులు చెల్లిస్తున్నారు. అట్లాగే క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా ఈరోజు విగ్రహారాధన, దేవుణ్ణి మర్చిపోయారు, సృష్టికర్తని మర్చి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. అది అన్ని పార్టీల్లో, అన్ని కులాల్లో, అన్ని మతాల్లో ఏర్పడిపోయింది. మిత్రులారా, అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అధికారాల కోసం ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ వ్యాప్తంగా అది ఎక్కువగా ఆంధ్ర తెలంగాణలో బాగా తెలుగు వారిలో కులం బాగా పనిచేస్తుంది, మతం బాగా పనిచేస్తుంది. ఆధిపత్యం, జమీందారితనం, పేరు, ప్రఖ్యాతి, ఘనత. నేను రాజునంటే నేను రాజునే, మేము దేశాన్ని పరిపాలించాం, మేము మౌర్యులమే, మేము భారతులు, మేము ఈ దేశాన్ని పరిపాలించినటువంటి సింధు నాగరికత అని చెప్పి కాకతీయ సామ్రాజ్యం అని ఈ విధంగా చెప్పుకున్నారు. ఎస్సీలు చూస్తే, దళితులు చూస్తే, మరి నిజంగా మీరు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు అయితే బాగా పరిపాలించారు. ఉప ప్రధాని బాబు జగజ్జన్ రావు గారు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కోనేరు రంగారావు గారు, మరి జగన్ గారి గవర్నమెంట్లో ఎస్సీ సమాజానికి చెందిన నారాయణ స్వామి గారు, ఇద్దరు ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు. మళ్ళీ గతంలో దామోదరం సంజీవ్ గారు 11 నెలలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎస్సీలు ముఖ్యమంత్రులు చేశారు, ఎస్టీలు చేశారు, బీసీలు చేశారు, అందరూ చేశారు. ఈ దరిద్రం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,20,00,000 లేకపోతే 40,00,000 ఉన్న మేము, కాపు సామాజిక వర్గంలో ఉన్న మేము ఇంతవరకు ముఖ్యమంత్రి చేయలేదు అని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు. మరి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. చేయని వాళ్ళు ఎవరు లేరు, అన్ని కులాల్లో చేశారు. ఏంటంటే ఈ భారతదేశంలో ఆధిపత్య కులాలు బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి వాళ్ళ చేతుల్లో రాజ్యం. వాళ్ళకు తక్కువ జనాభా, 5% రెడ్డి సామాజిక వర్గం, 4% కమ్మ సామాజిక వర్గం. మరి ఈరోజు ఆంధ్ర తెలంగాణని వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. దేశంలో చూస్తుంటే యాదవులు, గౌళ్ళు, ఎస్టీలు అందరూ కూడా ఇప్పుడు మన రాష్ట్రపతి ఎస్టీ, ఆదివాసీ, మా ఉపరాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఇంతమంది చేశారు కదా, ఏం సాధించారు మీరు దళితులు? కాపు సామాజిక వర్గంలో చూసుకుంటే కాపు సామాజిక వర్గంలో కూడా వీళ్ళు ఎన్నో ఉండే కులాలు, అందరూ కలిపి వాళ్ళు 1,40,00,000 20 లక్షలు అంటున్నారు. మరి ఎస్సీ జనాభా చూస్తే మేము 32 కోట్ల మంది అంటున్నారు. వీరు 32 కోట్ల మంది మాళ్ళు ఉన్నారా, మాదిగలు ఉన్నారా? 59 కులాలు, 110 కులాలు ఉన్నాయి. ఎందుకు మాళ్ళు అంటే మాదిగలు పడదు, వీళ్ళ ఈ పిల్లల్ని బంధుత్వాలు ఇచ్చిపుచ్చుకుంటా లేవు, బంధుత్వాలు లేవు, పెళ్ళిళ్ళు కాడ వాళ్ళ కులం మా కులం, మాల మాదులు కలవరు, రెల్లీసు మాల కలవరు, మాల దాసరి, మాల జంగం, ఇలా మాల మాస్టిని, ఎన్నో కులాలు ఉన్నాయి. వీటిలోనే 2,600 కులాలు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పివి సునీల్ గారు, ఆయన డిఐజీ, మాజీ డిఐజీ గారు, మరి గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చేశాడు. ఆ టైంలో రఘురామకృష్ణరాజు గారి మీద ఆయనకు ఉన్నటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడటం జరిగింది. అధికార దుర్వినియోగం పాల్పడిన వాళ్ళు ఎవరున్నారు? కులాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరున్నారు? మతాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరున్నారు? అవినీతికి పాల్పడుతూ
కులాన్ని మతాన్ని ఉపయోగించుకుంటూ కులానికి కానీ కనీసం ఆ మతానికి కానీ ఏమీ చేయకుండా ఈరోజు దేశం మొత్తాన్ని కూడా కుల రాజకీయాలతో మత రాజకీయాలతో నాశనం చేస్తున్నారు మిత్రులారా. ఇక అసలు విషయానికి వస్తే మచిలీపట్నం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఒక 50,000 ఓట్లు అంటారు. ఎస్సీలు చూస్తేనే వీళ్ళేమో 60,000 ఓట్లు అంటారు. గౌడ్లు చూస్తే వాళ్ళు మేము అంటారు. మరి వాస్తవంగా అయితే జనాభా లెక్కలు చెప్పడానికి భయపడతారు. ఈరోజు జనాభా లెక్క చెప్పడానికి భయపడుతూ ఉంటారు. రాజకీయ నాయకులు భయం. జనాభా లెక్క పెడితే జనాభా లెక్కల ప్రాతిపదికన జనాభా లెక్క ప్రకారం చూసుకుంటే ఈరోజు క్రైస్తవులు 60% ఉన్నారు. 140 కోట్ల మందిలో 60 కోట్ల మంది ఉన్నారు. మరి నాస్తికులు, బుద్ధిస్టులు, అంబేద్కర్స్టులు చూసుకుంటే హిందూ మతం మైనారిటీ అయిపోయింది. మరి కాబట్టి హిందువులకి వాళ్ళ హక్కుల కోసం మాట్లాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. హైందువులు, సనాతన ధర్మం, మా పవన్ కళ్యాణ్ గారు మరి గతంలో సిపిఎం, సిపిఐతో, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ ఎస్సీ సామాజిక ఎవరు కూడా ఆయనకి సపోర్ట్ చేయలే. తర్వాత బీజేపీతో, టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ మరి ఈవీఎంల ద్వారా మరి మోడీ గారు ఎవరిని చేస్తారో తెలియదు. మరి ఈ కాపులు సామాజిక వర్గం చూస్తే వాళ్ళు కలిసి ఉండరు. ఈ మాల సమాజం వీళ్ళు కలిసి ఉండరు. మాది సమాజం వాళ్ళు కలిసి ఉండరు. వాళ్ళు చాలా కులాలు ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే మల్లం గ్రామంలో గ్రామ బహిష్కరణ, దానేపేటలో మంగినిపూడి, ఈ విధంగా కాపులు ఎస్సీకి పడదు. ఎందుకంటే వాళ్ళు మేము పెద్ద కులం అంటారు. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఆధిపత్యం జరుగుతూ ఉంది. చాలా గ్రామాల్లో కాపులు వాళ్ళ మీద దాడి చేస్తారు. వాళ్ళ పక్కన కూర్చుంటానికి లేదు. వాళ్ళతో పాటు కలిసి సహబంధ భోజనాలు చేయటం లేదు. ఏదో కొద్ది పేదరికంలో ఉండవు. లేదో ఒక ఇళ్ళలోనే ఈ కాపుల్లోనే 300 కాపులు కొంత కొన్నారు. వాళ్ళు కలుగుతారు తప్ప మేము రాయుళ్ళమి నాయుళ్ళమి అనుకున్నాడు వీళ్ళు కలవరు. 4 రూపాయలు ఉన్నాయంటే ఈ నాయుడు గారు కాలర్ ఎగరిచ్చి మాట్లాడితే ఆయన పక్క కూర్చోకూడదు. వాళ్ళు దళితులరా వీళ్ళు దళితురా అని చెప్పి కాపు సామాజిక వర్గం ఈ ఎస్సీలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మనువాదులు, కులోన్మాదులు, కులపిచ్చి ఉండేవాళ్ళు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, కాపులు, మాల్లో, మాదిగలు, రెల్లీలు, గౌళ్ళు అందరూ కూడా అందరూ రాజ్యాధికారం చేసిన అందరూ మంత్రులు అయ్యారు. అందరూ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళే. అవలా కానోళ్ళు ఎవరు లేరు. ఎక్కడున్నారంటే 59 కులాలు ఎస్సీలో వెనకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాపులు వెనకబడిన బీసీలు చాలామంది ఉన్నారు. కమ్మల్లో ఎంతోమంది ఉన్నారు. బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు. ఎవరికి వస్తుందంటే ఈ రాజకీయ బానిసలకి, రాజకీయ బ్రోకర్లకి, ఆర్థిక ఉగ్రవాదులకి, వీళ్ళు దొంగలకి రాజ్యం చేతికొచ్చిందండి. వీళ్ళు మేము పరిపాలించామనుకుంటాడు. ఎవరు పరిపాలించలేదు ఈ భారతదేశాన్ని? ఎస్టీలు పరిపాలించలేదా? ఇప్పుడున్న ఇప్పుడున్న ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి, దేశ అధ్యక్షురాలు, ఉన్నతమైనటువంటి పదవి. ఎవరికి రాలా? అందరూ పరిపాలించారు ఈ దేశాన్ని. కమ్మ సామాజిక వర్గం ఉన్నది వాళ్ళు 4%. వాళ్ళు ఈరోజు ఆ పార్టీని, వాళ్ళకున్న యూనిటీని చూసి నేర్చుకోవచ్చు అందరూ. కమ్మలో అందరూ కులోన్మాదులు ఉన్నారా? అందరూ మతోన్మాదులు ఉన్నారా? కమ్మలో లేనోళ్ళు లేరా? కమ్మల్లో సిపిఎం వాళ్ళు లేరా? కమ్మల్లో సిపిఐ వాళ్ళు లేరా? కమ్మలో నక్సలైట్ లేరా? ఎవరు లేరు? కమ్మ, రెడ్డి, అన్ని కులాల్లో నీతిమంతులు, యథార్థవంతులు ఉన్నారు. దొంగలు, మోసగాళ్ళు ఉన్నారు. చీటర్స్ ఉన్నారు. ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నారు. కాబట్టి మనకు కులం ఎందుకు, మతం ఎందుకు ఏడవటానికి? కాబట్టి మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి నేను చెప్పేది ఏంటంటే, కిరణ్ పాల్ గారు, ఏబేల్ గారు, వాల్టర్స్ ప్రేమ్ కుమార్ గారు, వైరాజ్ గారు, మీరు పట్నంలో ప్రముఖులు. విజయరాజ్ గారు ఐనీ స్కూలు, ఆ సిటీ లైట్ చర్చి ఆయన
కరుణ్ కుమార్ గారు, జాన్బేని లింగం గారు, మహానుభావులు, వీళ్ళు క్రైస్తవ సంఘ నాయకులు. మీరందరూ కూడా మీరు టీడీపీలో కొంతమంది, వైసీపీలో కొంతమంది, బీజేపీలో కొంతమంది, ఆర్ఎస్ఎస్లో కొంతమంది రకరకాలుగా ఉన్నారు. మీరు మీ యొక్క ఆస్తులను కాపాడుకోవడం కోసం, మీ హక్కులను కాపాడుకోవడం భయపడి అన్ని కులాలు మీరందరూ కలిసే లేరు. ఒకే బైబిల్, ఒకే సుప్రభు. సంఘాల్లో ఎన్నో సంఘాలు, ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. మీరు కలిసి లేరు, మాల్లో కలిసి లేరు, మాదిగులు కలిసి లేరు, ఈ కాపులు కలిసి లేరు, కమ్మలు కుక్కలు మాత్రం యూనిటీగా ఉన్నారు. రెడ్డి సమాజ వర్గంలో కూడా వాళ్ళు బాగానే ఉన్నారు. మరి ఇంత జరిగినా వాళ్ళు సహించుకుని ఓర్చుకొని వాళ్ళ కమ్యూనిటీలో ఒక నాయకత్వం కింద లోబడి ఉన్నారు. కడమోళ్ళు ఎవరు లోబడి ఉంటలే. ఎక్కువగా ఏంటంటే ఈ దేశం మొత్తానికి పెద్ద సమస్య ఎవరంటే ఈ మాల్లే. అంబేద్కర్ గారిని ఓన్ చేసుకొని అంబేద్కర్ గారు మా దేవుడు, అంబేద్కర్ గారు బుద్ధిని తీసుకున్నారు, మేము బుద్ధిని తీసుకుంటాం, అంబేద్కర్ దేవుడు లేడు, యేసుప్రభు దేవుడు కాదు, శ్రీరాముడు దేవుడు కాదు, ఎవడు దేవుడు కాదు అని వీళ్ళు లేచిన కానించి వీళ్ళు గోల వీళ్ళదే. పోనీ వీళ్ళంతా 32 కోట్ల మంది ఉన్నాం, మాకు రాజ్యాధికారాలు అసెంబ్లీలో, పార్లమెంట్లో, చట్టసభల్లో మేము అడుగు పెడతాం, కుల రహిత, మతరహిత సమాజాన్ని అంబేద్కర్ గారి ఆశయాలతో భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు పరిచే దిశగా బహుజన రాజ్యాధికారం కోసం మేమందరం కూడా ఏకమవుతున్నామని మాదిగలని ఏకమవుతున్నారా? పోనీ ఈ మాలన్నా ఏకమవుతున్నారా? అవరు. ఎన్టీ రామారావు గారు టైంలో మరి అప్పుడు జన సమీకరణతో ఉత్తరప్రదేశ్లో ఒక భారీ బహిరంగ 85లో పెట్టినప్పుడు ఈ దళిత సామాజిక 6 లక్షల మంది అక్కడ సమకూడటం జరిగిందని. మరి వీళ్ళందరూ కూడా మాదిగులు, వీళ్ళందరూ బహుజనులు కలిస్తే వీళ్ళకి రాజ్యాధికారం వస్తుంది, మనం మైనార్టీలో అయిపోతామని వీళ్ళని విభజించి పరిపాలించడం కోసం ఆ రోజుల్లో ఈ నాయకులను ఉపయోగించుకున్నారు. వీళ్ళు ఈ మహానా నాయకులు, ఈ దళిత ఉద్యోగస్తులు అయినటువంటి ప్రొఫెసర్లని, ఈ దళిత జడ్జీలను ఉపయోగించుకొని మరి ఆ రోజు మాకు మాత్రం బహుజన సమాజ్ పార్టీ వద్దు, రిపబ్లికన్ పార్టీ వద్దు, మేము టీడీపీలోకి ఉంటాం, వైసీపీలో ఉంటాం, కాంగ్రెస్లో ఉంటాం, బీజేపీలో ఉంటాం తప్ప మాకు బహుజన సమాజ్ పార్టీ వద్దు అని చెప్పి వీళ్ళు మాది ఫీలింగులతో బహుజన సమాజ్ పార్టీని దూరం చేసుకున్నారు. ఆ తర్వాత కారం చేడు ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారు, చుండూరు ఉద్యమాన్ని ఉపయోగించుకున్నారు, ఆ దళిత మహాసభ ఏర్పాటు చేసి కత్తి పద్మారావు గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే అంబేద్కర్ గారి పూజలు, ఆయనకి అంబేద్కర్ పురస్కరణాలు, వాళ్ళకి ఆరాధనలు చేయటాలు, విగ్రహాలు పెట్టడాలు, ఈ భజన సరిపోయింది తప్ప బహుజన రాజ్యాధికారం కోసం మాదిలు కలుద్దాం, అందరం కలిసి టీడీపీలో కొన్ని సీట్లు అడుగుదాం, లేదంటే అందరూ కలిసి వైసీపీలో కొన్ని సీట్లు అడుగుదాం, అందరూ కలిసి బీజేపీలో అడుగుదాం, లేదా కాంగ్రెస్లో అడుగుదాం, మన ఉద్యమ పార్టీలు అందరూ కూడా కలిసిపోదాం, పోనీ డాక్టర్ కేఏ పాల్ గారు ఉన్నారు, ఆయన్నితో కలుద్దాం, లేకపోతే ఓఫీర్ గారితో కలుద్దాం. లేదు, మీకు లేచిన కానించి ఏంటంటే ఈ తెలుగుదేశంలో తంతే వైసీపీలో తంతే తెలుగుదేశంలో పడి, ఇక్కడ తంతే బీజేపీలో పడి, ఎట్లా తనులు తింటూ తిరుగుతున్నారు తప్ప అందరూ కూడా యథార్థంగా క్రైస్తవుల్ని, ముస్లింలని, హైందవుల్ని అందరిని దృష్టిలో పెట్టుకొని సామాజిక రిజర్వేషన్లో, ఏబీసీ వర్గీకరణ, క్రిమిలేయర్ విధానం, ఈబీసీ రిజర్వేషన్లో కుల నిర్మూలన జరగాలి, సామాజిక రిజర్వేషన్ రావాలి, మనందరం కలిసిపోదాం, జేఏసీగా ఏర్పడదాం అనేది లేదు. ఇప్పటికీ తెలంగాణలో మందకృష్ణ అన్న, కొన్ని బహుజన సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డారు. మరి వాళ్ళతో పాటు వాళ్ళు కూడా కలిసిపోతే ఏబిసిడి వర్గీకరణ చేసేసేమనాలి. ఎంతకాలం 79 సంవత్సరాలుగా రాజ్యాంగ ఫలాలు ఒక మాదిగలు తప్ప 59 కులాలు అందరికీ మన అందాలి, ఏబిసిడి వర్గీకరణ చేయాలి, క్రిమినల్ విధానం పాటించాలి, మనందరం కలిసిపోదాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఇచ్చారు. పోనీ నరేంద్ర మోడీ గారు ఎట్లా, ఆయన ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఈవీఎంలో ఉన్నంత వరకు కాంగ్రెస్ని బలహీనపరుచుకుంటూ వచ్చేసారు. బీహార్ ఎన్నికల్లో కూడా తేజస్వి యాదవ్ వస్తాడు, లేకపోతే చిరాజ్ పాస్వాన్ గారు వస్తారని ఎన్నెన్నో మాట్లాడుకున్నారు. కాంగ్రెస్ వచ్చేస్తుంది అనుకున్నారు. చివరికి ఏం చేశారు, టీవీ ఛానల్స్ని, వార్తాపత్రికల్ని ఉపయోగించి
నమ్మించి మోసం చేశారు. ఈఎంఐల ద్వారా మళ్ళీ నితీష్ కుమార్ గారినే ముఖ్యమంత్రి చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒరిస్సాలో ఇంకా 2-3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతాయి. అక్కడ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుంది, లేదంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇక రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల కల్లా ఈ ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా బీజేపీ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈవీఎంల ద్వారా ఈజీగా మమ్మల్ని గెలిపించగలిగినటువంటి మా నాయకుడు ఉండగా మాకు ప్రజలతో పనే ఉంది, ఎక్కువ కష్టపడాల్సిన పని లేదని చెప్పి మొత్తం గోడ మీద పిల్లి వాటంలాగా వైసీపీలో వాళ్ళు, జనసేన, టీడీపీలో చాలామంది ఏంటంటే బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మచిలీపట్నం క్రైస్తవ సార్వత్రిక సంఘానికి, మరి ముఖ్యంగా మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తెలుగు వారందరికీ చెప్పేది ఏంటంటే, మిత్రులారా, నేను ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీకి ఇండిపెండెంట్గా జర్నలిస్ట్గా, ఇండిపెండెంట్ స్పోక్స్ పర్సన్గా, ఇండిపెండెంట్గానే నా మట్టుకు నేనే దేవుడు నాకు ఈ భారతదేశంలో 2 పార్టీలు, దేవుడు ఏర్పరిచిన పార్టీలు 2 కనపడి, ఆ 2 పార్టీలు ఇండియా ప్రజాబంధు పార్టీ, ప్రజాశాంతి పార్టీ. మరి అటు పాల్గారితో మాట్లాడినప్పటికీ కూడా నేను ఆ పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఈ రిపబ్లికన్ ఇండియా ప్రజాబంధు పార్టీలో కూడా జాయిన్ అవ్వలేదు. ఓఫీర్ గారు శిష్యుడిగా, సార్వత్రిక సంఘ సంస్కర్తగా, వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుంటూ, ఇటు స్వార్థ ప్రకటించుకుంటూ, రాజకీయాల్లో రాజకీయ విశ్లేషకుడిగా, సంఘ సంస్కర్తగా 3వ కూటమి ప్రభుత్వం కోసం నేను పనిచేస్తూ వచ్చాను. కానీ 3వ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశాలు లేవు. ఈవీఎంలు ఉన్నంత వరకు కూడా మోడీ గారే ప్రధానమంత్రి, ఇంకా అందుట్లో డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ రాదు. కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకునేవాడే. ఇక ఇది జరిగే పని కాదు. ఇప్పుడు ఈ ఉద్యమ పార్టీలు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారంటే, ఇవన్నీ కూడా ఈ మోడీ గారు, కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా పెట్టించిన పార్టీలే. ఇప్పుడు చెప్పాలంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కానీ, రిపబ్లికన్ పార్టీ కానీ, జై భారత్ జై భీమ్ భారత్ పార్టీ కానీ, ఇప్పుడు విజయ్ కుమార్ గారు, ఐఎస్ విజయ్ కుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, పివి సునీల్ గారు, జడా శ్రావణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి తెలుసు క్రైస్తవులు అంటే వీళ్ళకి పడదు, మాలంటే మాదిలకు పడదు, మాదిలంటే మాలు పడదు. వీళ్ళందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ గెలిపించేయాలి. వీళ్ళు పార్టీలు ఎందుకు పెట్టుకున్నారంటే వీళ్ళ సీట్ల కోసం తప్ప, వీళ్ళు ఓట్లు చేల్చడానికి తప్ప, వీళ్ళ వల్ల దళితులకి ఏమాత్రం మేలు జరగదు. మేలు జరగకపోగా కీడెక్కువ జరుగుద్ది. దాని గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మిత్రులారా, మచిలీపట్నంలో క్రిస్టియన్, ముస్లిం, హైందవులు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ, శివశక్తి, క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు, సిక్కులు, జైనులు, శైవులు, వైష్ణవులు, నాస్తికులు, అన్ని పార్టీలు, మీ అందరికీ అన్ని కులాలు, గౌళ్ళకి, యాదవులకి, ముదిరాజులకి, అగ్నికుల క్షత్రియ పలికారులకి, మాళ్ళకి, మాదిలకి, కాపులకి, మీ అందరికీ 2 చేతులు పెట్టి నమస్కరించి చెప్పేది ఏంటంటే, అయ్యలారా, బాబులారా, దొరలారా, మీ కాంగ్రెస్ పార్టీలో, ఈ వైసీపీలో, టీడీపీలో, జనసేనలో ఉండే కంటే చంపలేసుకుని చెబుతున్నా, రాబోయే రోజుల్లో పాల్ గారితో మాట్లాడి, ఓఫీర్ గారితో మాట్లాడి బీజేపీలోనే జాయిన్ అవుతా. కానీ మీకు జనసేనకు కానీ, టీడీపీకి కానీ, వైసీపీకి కానీ చేయదలుచుకోలేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు మనుషులైతే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అంటే అప్పుడు ప్రజలు ఆలోచించుకొని సంకీర్ణ ప్రభుత్వాలకి అవకాశం ఇస్తారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు మీకెవరు, చంద్రబాబు నాయుడు గారు మీకెవరు, పవన్ కళ్యాణ్ గారు మీకెవరు, మీరు తప్ప ఇదే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా దిక్కులేదు అనుకున్నారేమో. ఈవీఎంలు పెడితే కానీ అప్పుడు మీ యొక్క బతుకులు బయటపడితే మీకు డిపాజిట్లు కూడా రావు. మాకు వద్దు, అసలు చంద్రబాబు నాయుడు వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు, జగన్మోహన్ రెడ్డి వద్దు, మాకు అసలు మార్పు కోరుకుంటున్నాం. కానీ ఏంటంటే ఇది జరిగే పని కాదు. కాబట్టి అయ్యలారా, దొరలారా, ఇదే మచిలీపట్నంలో అవసరమైతే బీజేపీ పార్టీలోనే నేను జాయిన్ అయిపోతా చూసి. ఎందుకంటే నేను దేవుణ్ణి అడుగుతున్నా, దేవుడు నాకు అనుమతి
ఇస్తే ఖచ్చితంగా బీజేపీలో జాయిన్ అవుతా. ఎందుకంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ పార్టీలన్నీ ఒకటే, ఇవన్నీ సిండికేటే. ఎన్ని పార్టీలకు కులాలు కావాలి, మతాలు కావాలి, రిజర్వేషన్లు కావాలి, ఇవన్నీ ఒకటే. ఈ దేశంలో రెండు నీతి గల పార్టీలు ఉన్నాయి, నిజాయితీ గల పార్టీలు ఉన్నాయి. ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అందరినీ సమానంగా పరిపాలించే ఒక తండ్రిలాగా పరిపాలించే రెండే పార్టీలు ఉన్నాయి. ఒకటి ప్రజాశాంతి పార్టీ, ఒకటి ఇండియా ప్రజాబంధు పార్టీ. వాటికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు టికెట్లు ఎవరుగా పొత్తు పెట్టుకోరుగా, మీరు బీజేపీతో పెట్టుకుంటారు. మాకు ప్రజాశాంతి పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ పొత్తు పెట్టుకోరు. మాకు అసలు పర్మిషన్ ఎవరు? మీరు ఓఫీర్ గారిని కానీ పాల్ గారిని కానీ కలవడానికి అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఎవడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవడు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు? మీరు ఓట్లు మాయి, మీ సీట్లు మీయా? సరే, ఈ బ్యాలెట్ ద్వారా అయితే మాత్రం మీకు సీట్లు రావు. అంటే టీడీపీ ఉండే ఓటు శాతం మీకు ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు వస్తాయి? మాకు కూడా సీట్లు ఉండే, ఓట్లు మాయి, సీట్లు మీయా? అంటే క్రైస్తవ జనాభా పెరిగిపోతే ఈ దేశం క్రైస్తవ దేశం అయిపోద్దా? ఈ దేశాన్ని పరిపాలించేది ఇప్పుడు ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఆయన హిందువా, క్రిస్టియనా, ముస్లిమా? నేనే దేవుడు అంటున్నాడు. రేపు రాబోయే రోజుల్లో చర్చిలు కూల్చేయండి, మసీదులు కూల్చేయండి, అన్నీ కూల్చేయండి, నేనే దేవుడిని, నన్ను ఆరాధించని అంటాడు. మరి అలాంటప్పుడు తెలుగుదేశాన్ని మేము ఎందుకు గెలిపించాలి? వైసీపీని, జనసేన మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? మీకు ఓట్లేసి గెలిస్తే మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తారు. అదేదో డైరెక్ట్గా మోడీ గారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మోడీ గారు, నా పేరు మధు జాన్సన్, తెలుసు నేను ఫేస్బుక్లో వాటిలో కూడా పెడతా, వీడియోలు కూడా పెడతా. ఈ కలెక్టర్లకి, ఎస్పీలకి, ఉన్నత ఉద్యోగస్తులు, ఉన్నత అధికారులు అందరికీ పెడతా. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ అయినా ఈ పార్టీలైనా ఉన్న వాళ్ళు చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి దగ్గర లోపం ఏంటంటే నేను ఒక్కడిని దేవుడు అన్నాడు. అది ఒకటే తప్పు తప్ప మరి కడమన్నింటిలో కూడా అదిను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా అయితే నేను బీజేపీలో జాయిన్ అయ్యేవాడిని. వాళ్ళ విధానాలు మంచియే, ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలు మంచియే. ఒకే దేవుడు ఉండాలి, ఒకే మతం ఉండాలి, ఒకే భాష ఉండాలి, అందరూ హిందువులే అని అంటారు. క్రైస్తవులు మీ మత విశ్వాస ప్రకారం మీరు బతకండి అన్నారుగా. నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే నీ రికార్డులో నువ్వు యేసుగా నువ్వు చేసుకో. కానీ ఏంటంటే మత ప్రచారం చేయొద్దు, మత మార్పులు చేయొద్దు, మా హిందువుల్ని మీరు నమ్ముకుంటాకి లేదు, మీరందరూ మళ్ళీ మా హిందూ మతంలో రావాలి, యేసుప్రభు వద్దు, ఆయన విదేశీ దేవుడు, శవము, మీరు కొండగర్లు అని చెప్పి ఈ రకంగా వాళ్ళు ఈ మత ఉన్మాదంతో ఓనిపోయిన వాళ్ళు సాధించేది చచ్చేది ఏముండదు. ఇప్పుడు యేసుని ఆరాధించవద్దు, చర్చిలు కూల్చేయండి అంటే ఆగుతారా? నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా. ఏంటి ఆ బలవంతపు మత మార్పులు చేసేది? కాబట్టి ఏంటంటే బీజేపీ సోదరులారా, ఆర్ఎస్ఎస్ సోదరులారా, మీరు హిందువుల కోసం, మీరు హిందువుల హక్కుల కోసం మీరు పోరాటం చేసుకోండి. హిందూ గుళ్ళకి స్వయం ప్రతిపత్తి కోసం అడగండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఈ దొంగ క్రైస్తవ బోధకులు వాళ్ళు చేయరు అనుకోండి. మరి నిన్నగా మొన్న వారం రోజుల క్రితం ఫ్లెక్సీ వివాదం జరిగింది. గుడికి వెళ్తే 1000 మంది భిక్షగాలు తయారవుతారు, బడికి వెళ్తే మేధావులు తయారవుతారు. తప్పేం కాదు అది వరంగా చెప్పాలంటే. అయినా కానీ మేము ఖండించాం. మాకు క్రైస్తవుల్ని మనం తగ్గించుకోవాలి, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని తగ్గించుకోవాలి, క్షమించాలి. వాళ్ళు ఏదో తెలియక తిట్టారు. మాదిరెడ్డి విజయ్ గారు కూడా మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో చెప్తే చేశాడు. మరి వాస్తవంగా అయితే ఈ పాషనల్ లంచోడకలు అనాథ పని లేదు. ఏదో మొత్తానికి వాళ్ళు పార్టీలో కులం కావాలి, మతం కావాలి అన్నాడు. అయిపోయింది. అక్కడికి మేము చెప్పాం, మాకు కేసులు వద్దు, మమ్మల్ని తిట్టినా కొట్టినా చంపేసినా సరే మేము క్షమించేస్తాం తప్ప మాకు వద్దని ఈ క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరితో మాట్లాడి మనకి కేసులు వద్దరే బాబు, క్రైస్తవులారు మీరు అందరూ మోకరించి ప్రాణం చేయండి, క్షమించేయండి, కేసులు లేకుండా చేసుకోండి మాట్లాడినోడు. నేను క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, హిందూ కాదు, టీడీపీ కాదు, వైసీపీ కాదు, జనసేన పార్టీ కాదు, ఏ కులానికి అనుకూలం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. నేను ఈ భారతీయుడిని, మనిషిని, మనుషుల రేఖం కండి అంట, భారతీయుల రేఖం కండి అంట. 2600 కులాలు వచ్చినాయి. అరే క్రాప్ వేసేవాడిని మంగళవాడు అంట, అదో కులం అంట. క్రాప్ వేసి నేను వెళ్ళి క్రాప్ ఎత్తే నేను మంగళైపోతానా? నేను చెప్పులు కుడితే మాదిన అయిపోతానా? నేను కుండలు చేసేస్తే కుమ్మరోని అయిపోతానా? ప్రపంచంలో ఎక్కలేని కులాలు ఇక్కడ చచ్చిన ఈ కులాలు నమ్ముతున్నారు. వీళ్ళు కులాలు నమ్ముతున్నారు. కాపు సామాజిక వర్గాలు చూసుకుంటే వాళ్ళు ఎన్నో ఉండే తెగలు ఉండే.
వాళ్ళు ఒకళ్ళు కలుపుకోరు, వాళ్ళు మున్నూరు కాపులు కలుపుకోరు, ఆడు ఒరిజినల్ కాపు కాదు, తూర్పు కాపులు, కొండ కాపులు అని రకరకాలు. కానీ ఒక కులంలోనే ఇన్ని తెగలుంటే, ఒక క్రైస్తవ మతంలో ఇన్ని శాఖలు ఉంటే, హైందవ మతంలో ఇన్ని శాఖలు ఉంటే, వీళ్ళందరూ కలిసి బతకడం సాధ్యమయ్యే పని కదా? అవుద్దా అసలు? ఇది జరిగే పనేనా? మేమేమంటున్నాం, హైందువులు మీరందరూ మీ గుళ్ళోకి వచ్చేవాళ్ళు మీరు కాపాడుకోండి, రాకుండా మీరు యేసు ప్రభు దేవుడు కాదు రాముడే దేవుడు అని చెప్పి మీరు కూడా గర్వపసి ఇప్పించుకోండి, బలవంతం లేకుండా ప్రకటించండి. ఇప్పుడు మేము బైబిల్ గురించి చెబుతున్నాం, మీరు కూడా భగవద్గీత గురించి కరపత్రాలు వేసి మీటింగులు పెట్టండి, యేసు ప్రభు దేవుడు కాదు రాముడే దేవుడు అని చెప్పారండి. పోనీ వీళ్ళందరూ కూడా రాముడిని నమ్ముకుంటారు. మత సామస్యత మహాత్మా గాంధీ గారు అని చెప్పారు. ఈరోజు నేను నా ఫోటోలో ఫేస్బుక్లో మహాత్మా గాంధీ గారి ఫోటో ఎందుకు పెట్టాను? యథార్థంగా పెట్టా, నటించడం కాదు, యథార్థం. మహాత్మా గాంధీ గారి వల్ల ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మత సామరస్యత, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఎవరు మత విశ్వాసాల ప్రకారం వాళ్ళు జీవించాలి. ఏ మనిషి ఏ కులాన్ని కానీ, ఏ డినామినేషన్ కానీ, ఏ మతాన్ని కానీ దూషించరాదు, ద్వేషించరాదు, మత సామరస్యత కలిగి ఉండాలని చెప్పి ఆయన అన్నాడు. ఆయన వల్ల ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక రిజర్వేషన్ అన్నాడు, కుల రిజర్వేషన్ లేదు. ఆయన వల్ల అందరికీ ఓటకే కాదు, అందరికీ రిజర్వేషన్లు సమానంగా అంది. ఈ జనాభాలు పెరిగే ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాజికంగా రిజర్వేషన్లో అందరికీ సమానంగా అందాలని దిశగా వీళ్ళందరూ కలవట్ల. మాళ్ళ మాదిలు కొట్టుకుంటారు, కాపుల్లో కొట్టుకుంటారు, కాపుల్లో రెడ్డిలో కూడా వర్గాలు ఉన్నాయి, ఈ కమ్మలో కూడా వర్గాలు ఉన్నాయి. కానీ ఏంటంటే రెడ్డి సామాజికం, కమ్మ సామాజికం ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక మాట మీద ఉండగలుగుతున్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పివి సునీల్ గారు కాపులు మాల్లో కలిసిపోతే ముఖ్యమంత్రి నువ్వు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మాకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పి అడగటం, మరి ఒక ఐపీఎస్ అధికారిగా మరి ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. సునీల్ గారు ఉన్నతమైన అధికారిగా, మరి నేను చదివింది 10th క్లాసు, సాధారణంగా నాకు దేవుడిచ్చిన జ్ఞానం తప్ప మీ అంత జ్ఞానగలవాడిని కాదు. అయినప్పటికీ కూడా లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మాల్లో కాపులు ఓటు శాతం ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్కడుండి? మాళ్ళకి 59 కులాలు అందరూ ఒక మాట మీద ఉన్నారా? మాదిగలు వేరు, మాళ్ళు వేరు, మాల్లో ఎన్నో కులాలు ఉన్నాయి, కలిసి లేరు. కాపులు కూడా కలిసి లేరు. ఏ చేస్తే వీళ్ళు కలిసిపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోతే డిప్యూటీ సీఎం ఇచ్చేది సరిపోద్దా? ఇప్పుడు అది చేయలేదా? ఇప్పుడు అందరు రబ్బర్ షాంపులు కదా? ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఆదివాసీ రబ్బర్ షాంపు కదా? ఎంతమంది దళితులు ముఖ్యమంత్రులు అవ్వలేదు, ఎంతమంది కాపులు అవ్వలేదు, ఎంతమంది బీసీలు అవ్వలేదు? ఇదేం కోరికలు ఈ దరిద్రం? ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అని ఒక్కడు మాట్లాడు. పాల్ గారికి కొన్ని సీట్లు, ఓఫీర్ గారు కొన్ని సీట్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? బీజేపీ ఇస్తుందా? కనీసం బీజేపీ అన్న కొద్ది గుర్తిస్తారు, కొన్ని నామినేటెడ్ పోస్టులు అన్నీ ఇస్తారు మా పొట్టోళ్ళు. ఇప్పుడు నేనున్న బీజేపీకి వెళ్తే నాకు నామినేటెడ్ పదవి ఎవరా? మాకు మాళ్ళు కలిసి ఉండరు, ఏమి లేవు. మీరు మాల్లో మీరు ఎక్కువ జనాభా ఎక్కువ ఉండేది, ఎక్కడున్నారు? మీ వెనకాల వీళ్ళు కలుపుతారా? మాలదాసులు, మాల జంగాలు, లేకపోతే వీళ్ళు కలుపుతారా? ఈ మాల మాస్టర్ వీళ్ళు కలుపుతారు? ఎన్ని కులాలు ఉండేవి, వాళ్ళు ఉన్నారా సంగతి తెలుసా? వీళ్ళేమో 80 లక్షల మంది ఉన్నారని, వాళ్ళు 1,20,00,000 మంది ఉన్నారని, బీసీలని ఎక్కడ ఎవరికాడ చెదిరిపోయారు. మాల్లో ఎంతమంది బీజేపీలో లేరు, ఎంతమంది ఆర్ఎస్ఎస్లో లేరు, ఎంతమంది విశ్వ హిందూ పరిషత్ లేరు, కాంగ్రెస్లో వైసీపీలో ఎంత చెదిరిపోయారు కదా? అందరూ వైసీపీలో ఉన్నారా? ఉద్యోగస్తులు ఉన్నారేమో, ఈ పాస్టర్లు ఉన్నారేమో, దొంగ పాస్టర్లు. ఒరిజినల్ పాస్టర్లు కూడా ఎవరు లేరు, ఒరిజినల్ క్రైస్తువులు కూడా ఎవరు లేరు. ఒరిజినల్ క్రైస్తువులు అందరూ అయితే అవసరం అయితే బీజేపీలో జాయిన్ అవుతారు, కానీ ఈ కాంగ్రెస్లో, ఈ ప్రాంతీయ పార్టీలో జాయిన్ అవ్వరు. ఎందుకంటే బీజేపీని రేపు రాబోయేది. ఇక అయ్యా బాబుని కాకపట్టుకున్నాం, అయ్యా బాబు అని చెప్పి బతిలాడుకున్నాం. అయ్యా మోడీ గారు, మేము ఒరిజినల్ క్రైస్తవుల్ని, మేము బైబిల్ని ఫాలో అవుతున్నాం, యేసుని నమ్ముకున్నాను నేను, దళిత
క్రిస్టియన్ని, నేను బీసీసీనే, నేను రాజ్యాంగాన్ని గౌరవించాను, బైబిల్ వాక్యాన్ని ఫాలో అవుతున్నాను, నేను క్రైస్తవునే బహిరంగ ఒప్పుకున్నాను, నేను హిందువుని కాదని చెప్పేశా. మా దగ్గర రారు. దీప్ ఎందుకోసం మిషన్ చర్చి మా జోలికి రారు, ఓఫీర్ మినిస్ట్రీ మా జోలికి రారు. ఎందుకంటే మాకు అవసరమైతే బీజేపీ రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే బీజేపీని అధికారంలో వచ్చేది, కూటమి కూడా అవసరం వచ్చేస్తుంది. వాళ్ళు ఈవీఎం లాలి చేతులు ఉండి వచ్చేస్తే, అరే బాబు మనం వచ్చిందే అడదారులు వచ్చాం, మోసం చేసి వచ్చాం, వీళ్ళు ఒరిజినల్గా క్రైస్తవులు జోలికి వెళ్ళొద్దని మా జోలికి ఏం రారు. నకిలీ క్రైస్తవులు మీ జోలికి వస్తారు దొంగలు. మీరు వాళ్ళ పండుగలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు పెట్టిన ప్రసాదాలు ఎందుకు తింటున్నారు? వాళ్ళు పెట్టినట్టు ధ్వజ సమాధాలు ఎందుకు చర్చలు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు విగ్రహాలు చేస్తున్నారు? ఎందుకు బొట్టు పెడుతున్నారు? ఎందుకు కొబ్బరిగా కొడుతున్నారు? ఎందుకు మాలేసుకుంటున్నారు? ఎందుకు సనాతన ధర్మాన్ని కాపీ కొట్టి వాళ్ళ మనోభావాలు ఎందుకు గాయపరుస్తున్నారు? ఎందుకు రాముడి దేవుడు కాదన్నారు? చెప్పారా మీకు? యేసుప్రభు చెప్పాడు, చెప్పన్నాడా? అంబేద్కర్ గారు చెప్పన్నాడా? అంబేద్కరిస్టులు క్రైస్తవులు మీరు టీవీ ఛానల్ ముందుకు వచ్చి రాముడి దేవుడు కాదు, కృష్ణుడి దేవుడు కాదు, యేసుప్రభు దేవుడు కాదు, అంబేద్కర్ దేవుడు అని మీరు మాట్లాడతారు. వీళ్ళు చూస్తేనే రాముడి దేవుడు అని వీళ్ళు మాట్లాడతారు. టోటల్గా చూస్తే మా మోడీ గారి దేవుడు అంటున్నారు. సరే, మోడీ గారిని నమ్ముకునే వాళ్ళు నమ్ముకుంటారు, మేమైతే నమ్మం. మాకు యేసు మాత్రమే దేవుడు, ఇంకో దేవుడు లేడు. మేము నిర్ణయం తీసుకున్నాం, రేపొద్దున మోడీ గారు నేనే దేవుడిని అని చెప్పి చర్చిలు మసీదులు కూల్పిచ్చేసి ఆయన విగ్రహం పెట్టుకొని ఈ దేశంలో అందరూ కూడా నన్నే ఆరాధించాలి, లేదంటే మీకు భయంకరమైన శిక్షలు ఉంటాయి అని చెప్పి ఒక శాసనం తయారు చేసి అనుకోండి, చట్టసభల్లో ఒక బిల్లు పెట్టాడు అనుకోండి, ఇప్పుడు మేము ఎట్టాగా ఆరాధించాం. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు మరి నెబుకద్నెజరు సామ్రాజ్యంలో వాళ్ళు ప్రధానమంత్రులుగా ఉన్నారు. అలాగే రేపు పొద్దున ఓఫీర్ గారు శిష్యులుగా మేము ఈ నరేంద్ర మోడీ గారి సర్కారులో మంత్రులు అవుతామో. మా యొక్క సార్వత్రిక సంఘాన్ని కాపాడుకుంటూ సంఘ కాపరిగా, సంఘ సంస్కర్తగా నా క్రైస్తవులకి హక్కులు కాపాడుతాను నేను. బైబిల్ వాక్య ప్రకారంగా చావైనా చావండ్రా వాక్యాన్ని అనుసరించండి, ఆయన ఆజ్ఞల కట్టలు గైకొనండి, యేసుప్రభువే దేవుడు, ఇంకెవరికి నమస్కారం పెట్టవద్దు అని చెబుతాం. మేము పెట్టం. రేపొద్దున ఆ శాసనం చేయొచ్చు, పోతే పోవచ్చు. మేము చట్టాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, అధికారులని గౌరవిస్తాం, తిరుగుబాటు చేయం. మేము మంచైనా చెడైనా రాజ్యాంగానికి ఈవీఎంల ద్వారా అని ఎట్టన్నా రాని ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. రేపు ఈవీఎంల ద్వారా వచ్చినా మరి ఆయనే. కాబట్టి ఏంటంటే మచిలీపట్నంలో మేము చెప్పేది ఏంటంటే, నేను ఓఫీర్ గారితోనూ పాల్ గారితో మాట్లాడి జాయిన్ అయితే బీజేపీలోనే జాయిన్ అవుతా. ఎందుకంటే ఇక మూడో కూటమి రాదు, ప్రజాశాంతి పార్టీ రాదు, ఇండియా ప్రజామోదం రాదు. రాని పార్టీల కోసం ఎందుకు ప్రయాసపడతామని చెప్పి ఫైనల్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను బీజేపీలోనే జాయిన్ అవుతాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో భూమి తల్లకిందలో సరే జనసేనలో కానీ వైసీపీలో కానీ తెలుగుదేశంలో జాయిన్ అవ్వను. ఇప్పుడు నాకు గ్రూపులు ఉన్నాయి. మీరు మారి ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపితే మూడో కూటమి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వాలతో ఈ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. లేకపోతే మాత్రం ఖచ్చితంగా బీజేపీలో జాయిన్ అవుతా, కానీ మీకు చేయము. రాబోయే రోజులు చూడండి. ఇదే మచిలీపట్నంలో దేవుని చిత్తమైతే బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఈ మచిలీపట్నంలో క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు అందరితో కూడా మాట్లాడి బీజేపీ పార్టీ తరఫున నేను నామినేషన్ వేయచ్చు. నా దేవుడిని అడుగుతా, దేవుడు అనిపిస్తే నా క్రైస్తవులు వేస్తారు, హైందవ సోదరులు వేస్తారు, అందరూ వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేస్తారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా వేస్తారు. ఇదే మచిలీపట్నంలో చూస్తూ ఉండండి. మార్పు రాకపోతే నేను నామినేషన్ వేస్తా బీజేపీ పార్టీ తరఫున. వివరణ ఇస్తా, ఎందుకు జాయిన్ అయ్యని ఇస్తా. నేను ఈవీఎంల గురించి మాట్లాడరు. ఈ మోడీ గారు మనిషికి 14 లక్షల రూపాయలు అవుతుంది, దాని గురించి మాట్లాడరు. నోట్ల మార్పిడి గురించి మాట్లాడరు. పుల్వామా గురిదాడి, పహల్గామా గురిదాడి గురించి మాట్లాడరు. ఆపరేషన్ కాగారు గురించి మాట్లాడరు. గోద్రా అల్లరి గురించి మాట్లాడరు. ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ రాజధాని స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడరు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడరు. ఇట్లా బోల్ని సమస్యలు ఉన్నాయి. ఏం అవసరంలా. మనకు కావాల్సింది ఏంటంటే కులం కావాలి, రిజర్వేషన్ కావాలి, మతం కావాలి, సనాతన ధర్మం. క్రైస్తవులకు మాత్రం చర్చిలు, ఎఫ్సిఆర్ఏ ఫండ్స్, వీళ్ళకి ఇంటే చాలు. వాక్యాన్ని అనుసరించిపోయిన పల్ల ఇటు క్రీస్తు విరోధులుగా తయారైపోయారు వీళ్ళు.
పాల్ గ్యారెంటీ పడదు, ఓఫీర్ గ్యారెంటీ పడదు, ఈ మచిలీపట్నంలో ఏంటంటే అంతకంటే పడదు. చూస్తూ ఉండండి. మీ చర్చిల్లో నేను నేను ఈ బీజేపీ పార్టీలకి లో జాయిన్ అయ్యి నామినేషన్ వేస్తే చూడండి, ఈ మచిలీపట్నంలో నన్ను గెలిపిస్తారు. నా హైందవ సోదరులు వేస్తారు, నా ముస్లిం సోదరులు కూడా వేస్తారు. నా మెసేజ్లన్నీ వింటారు. నేను ఒక భారతీయుని మనిషిని. ఇప్పుడు పరిస్థితులకు వేరే గత్యంతరం లేదు. నువ్వు జగన్కి వేసినా మోడీ గారి దగ్గరికి వెళ్తాడు, చంద్రబాబుకి వేసినా మోడీ దగ్గరికి వెళ్తాడు, పవన్ కళ్యాణ్ దగ్గరికి మోదీ దగ్గరికి వెళ్తాడు. డైరెక్ట్గా నాకు ఓట్లేసి గెలిపించండి. మా మోడీ గారితో మాట్లాడి క్రైస్తవులు మీ హక్కులు, ముస్లింల హక్కులు, హైందువులు మీ హక్కుల కోసం పోరాడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్లో మోడీ గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశాడో అలాగే అభివృద్ధి చేసే దిశగా పాల్ గారితో, ఓఫీర్ గారితో, మరి కొన్ని ఉద్యమ పార్టీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆ పార్టీలు ఉండి మేము చేస్తాం. రాబోయే రోజులు అవసరమైతే నేను బీజేపీలో జాయిన్ అవుతా, కానీ జనసేనలో కానీ, టీడీపీలో కానీ, వైసీపీలో కానీ జాయిన్ అవ్వను. అవసరమైతే ఇదే మచిలీపట్నంలో బీజేపీలో జాయిన్ అయ్యి నేను నా హిందూ సోదరులు కూడా అలాగనే చేద్దాం. వాళ్ళు స్వయం ప్రతిపత్తి ఉండని అడుగుతాం. క్రైస్తవుల్ని, యేసుప్రభుని, బైబిల్ని, మరియమ్మని దూషించడం హైందువులు తప్పు. హైందవ దేవీ దేవతలను దూషించడం క్రైస్తవులు తప్పు. ఎవడైతే ఈ మతోన్మాదంతో రెచ్చిపోయి సోషల్ మీడియా మాధ్యమాలు వస్తున్నారో వాళ్ళందరూ కూడా చెబుతున్నాడు. క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హైందువుడైనా అరచేపి చేస్తాం. మోడీ గారు తీసుకునే నిర్ణయం అదే. రాబోయే మోడీ గారు హైందూ మతం కోసమేం కాదు, హైందువుల కోసమేం కాదు. రాబోయే రోజుల్లో చూడండి, వన్ వరల్డ్ గవర్నమెంట్లో ప్రపంచ స్థాయిలో ఆయన కూడా ప్రపంచ నాయకుడు కాబోతున్నాడు. ఆయన ప్రపంచ నియంత్రణ కాకపోయినా భారతదేశంలో మోడీ గారు చట్టాలు క్రైస్తవులకు సెకండ్ సిటిజన్షిప్పే. హైందువులు సనాతన ధర్మం. ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఆయనకి రాముడు అన్న ఇష్టం ఉండదు, కృష్ణుడు అన్న ఇష్టం ఉండదు, యేసుప్రభు అన్న ఇష్టం ఉండదు, అల్లా అన్న ఇష్టం ఉండదు. మోడీ గారు క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, హిందూ కాదు. మీ హిందువులకి అసలు కానే కాదు. మీరు ఏదో అనుకున్నారు మా మోడీ గారు అని. మోడీ గారు నేనే దేవుడు అంటాడు. చర్చిలు కూలిపెత్తాడు, మసీదులు కూలిపెత్తాడు, గుళ్ళు కూడా కూలిపిచ్చేస్తాడు. ఆ గుళ్ళన్నింటి కూడా ఆయన కార్యాలయాలుగా పెట్టుకుంటాడు. దేశాన్ని మంచిగా పరిపాలిస్తాడు. ఒక దేవుణ్ణి తీసేయండి అంటాడు, అంతే. నేనే దేవుణ్ణి అంటాడు. అదే జరుగుద్ది. నేనైతే మేము ఒప్పుకోం. ఎందుకంటే ఆ విషయం మోడీ గారికి తెలుసు, అందరికి తెలుసు. రేపు భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రాంతీయ పార్టీలకు అధికారులు చేసేస్తాడు, ఎవరికి ఉండదు. కాబట్టి మిత్రులారా, నేను ఫైనల్ చెప్పేది ఏంటంటే బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నా. కాబట్టి మార్పు చెంది అందరూ ప్రార్థన చేయండి. అందరూ కూడా కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా అందరూ కూడా క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు ఎవరు బతుకాళ్ళు బతకండి. అందరు రాజ్యాంగబద్ధంగానే మీరు జీవించాలి. బైబిల్ వాక్య ప్రకారం మీరు, ఖురాన్ ప్రకారం ముస్లింలు, హైందువులు మీ యొక్క మత గ్రంథాల ప్రకారం జీవించండి. నేను చెప్పదలుచుకుంది ఒకటి, రాబోయే రోజుల్లో నేను బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నా.